మా బాధ్యత గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ధర్మవరం పట్టణంలో మొదలుపెట్టడం జరిగింది. పాటు ఇక్కడ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ముఖ్యంగా సచివాలయ సిబ్బందితో పాటు మా పార్టీ బూత్ కన్వీనర్లు కానీ వార్డు అధ్యక్షులు కానీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని అనుసంధానం చేస్తూ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎప్పుడైతే గవర్నమెంట్లోని ఆఫీసర్లు కానీ లేకుంటే పొలిటీషియన్స్ కానీ కలిసి ఏ కార్యక్రమమైనా మొదలుపెట్టినప్పుడు ఒక మంచి అనుసంధానంతో వాళ్ళు ముందుకెళ్ళినట్లయితే ప్రజల సమస్యలు తీర్చడంలో మెరుగ్గా తీర్చగలుగుతారు అనే విషయం మీద కూడా నాకు చాలా నమ్మకం అనేది. ఆ నమ్మకానికి తగ్గట్టుగా ప్రజల సమస్యలు కూడా ఇంతవరకు తిరిగి గత వారం 10 రోజుల నుంచి నియోజకవర్గం అంతటా తొలి అడుగు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వచ్చిన సంవత్సరం తర్వాత ఏ రకంగా అయితే గవర్నమెంట్ పథకాలు అందుతున్నాయి అందట్లేదో అవన్నింటినీ తెలుసుకుంటూ తొలి అడుగు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా బూత్ కన్వీనర్లు కానీ కో కన్వీనర్లు కానీ వార్డు అధ్యక్షులు కానీ మొత్తం అందరూ ప్రతి ఇంటికి తిరిగి ఆ ఇంట్లో సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. తెలుసుకొని యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. తద్వారా ఆ సమస్యలన్నీ నిజంగా వినుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని వెంటనే పెట్టుకునేటంటే ఆ సమస్యలన్నింటినీ కూడా సచివాలయ సిబ్బందిలో సచివాలయ లెవెల్లో అయిపోయే సమస్యలు ఏవైతే ఉన్నాయో సచివాలయ లెవెల్లో అయితే అందుకంటే పైకి వెళ్ళాల్సిన సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు కూడా పై వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు 23 రోజులు దాని మీద కార్యక్రమం చేస్తూ అన్ని మండలాల్లోనూ అన్ని గ్రామాల్లో అంటే సచివాలయ పరిధిలో మండల పరిధిలో కాకుండా సచివాలయ పరిధిలోకి గ్రామ స్థాయిలోకి వెళ్ళినప్పుడే సమస్యలు ఎక్కువగా తీరుతున్నాయి. ఈరోజు ప్రజల్లో చాలామంది ఆఫీసుల దాకా వెళ్ళగలిగి మాట్లాడి సమస్యను క్లియర్ చేసుకోగలిగిన పరిస్థితి అంటే అంత ఆలోచన కానీ ధైర్యంగా ముందుకెళ్ళే పరిస్థితులు కానీ కొంతమందిలో అక్కడ దాకా వెళ్ళలేక సమస్యలు మరుగున పడిపోయి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు ఈ కార్యక్రమం అనేది అలాంటి వాళ్ళకు ఉపయోగపడాలనే ఆలోచన. ఈరోజు ఎవరికైతే నిజమైంది ధైర్యం ఉంది అన్ని చదువుండి పైకి వెళ్ళి ఆఫీసులు కొట్టాలి అది కూడా చేయించుకోలేక ఇబ్బందులు పడుతూ ఎవరైతే వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ నిలిచిపోయి ఉంటారో అటువంటి సమస్యల్ని వెలికి తీసి బయటికి తీసుకొచ్చి దాంట్లో కోసం ఏదైనా సరే ఒక సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేయడంలోని ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని మేము మొదటిగా ఈరోజు మొదలుపెట్టాము. ఈ రానున్న 15-20 రోజుల్లో వ్యాప్తంగా కూడా సమస్యలన్నీ తీసుకొని దాంతోపాటు ఆ సమస్యలకు ఆఫీసర్లకు ప్లస్ దాంతోపాటు నియోజకవర్గ మండల స్థాయిలో అయితే మనకు వార్డు స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దీని బాధ్యతగా పురమాయించాలి. జనరల్గా జరిగినప్పుడు ఏ రకంగా ఉంటుందంటే ఆఫీసర్ల చేతులకు ఇచ్చేసి ఆఫీసర్లు కూడా తప్పుకునే పరిస్థితి ఉంటుంది జనం గ్రీవెన్స్. కానీ ఎక్కడైతే ఆఫీసర్లకు కూడా సమస్యలు అనేవి ఈ కాలంలో ఏమైపోతాయంటే ఒకటికి మించి ఈరోజు 4 సమస్యలు వచ్చినాయంటే రేపు 4 సమస్యలు వస్తాయి, మళ్ళా 4 సమస్యలు. ఈ రకంగా సమస్యలు కూడా ఎక్కువ రావడం వల్ల కూడా వాళ్ళు కూడా ఆ సమస్యల్ని మర్చిపోయి ఆ సమస్యలు కూడా మరుగులు పడిపోయే పరిస్థితులు చాలా వరకు వస్తారు. దాని నుంచి అధికారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. సమస్య 4 రోజులు తిరిగే కానీ మేము పని చేయలేకపోతున్నాము అని చెప్పి కూడా ఎక్కువ బాధపడే పరిస్థితి ప్రతి అధికారి దగ్గర. ఆ పరిస్థితిని మనం ఇది చేసుకోవాలంటే ఫాలోఅప్ చేసుకోవాలి. ఆ ఫాలోఅప్ కోసం అని చెప్పని మేము నాయకుల్ని ఫాలోఅప్ కోసం పెట్టాలనుకుంటున్నాం. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి సపరేట్గా నాయకులకు మేము అప్పచెప్పి ఈ ప్రజల సమస్యల్ని 1-2 సార్లు తీసుకెళ్ళి అవసరమైతే ఆ ప్రజలు వాళ్ళు ఎవరైతే గ్రీవెన్స్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మరొకసారి పిలిపించి ఒకసారి కూర్చోబెట్టి ఆఫీసర్లతోనే పని జరిగేటట్టుగా కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకున్నాం. ఈరోజు చాలామందికి ఉండొచ్చు వచ్చిన గ్రీవెన్స్ సమస్యలన్నీ రేపు తీర్చగలుగుతారా, రేపు ప్రతి సమస్య ఏ రకంగా ముందుకెళ్తారు, కొన్ని సమస్యలు గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అంటూ కూడా చాలా విమర్శలు కానీ లేకపోతే ప్రశ్నలు కానీ మాకు కూడా రావడం జరిగింది ఇంతవరకు. కానీ దీంట్లో ఒకటి చెప్తున్నాం, ఆ కొన్ని సమస్యల గురించి మేము మాట్లాడుకున్నట్లయితే తెగే సమస్యలు కూడా వెనకబడిపోతాయి. ఈరోజు తెగగలిగి మా చేతిలో ఈరోజు తెగగలిగిన సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తూ ఏవైతే గవర్నమెంట్ నుంచి జరగాల్సిన చిన్న మార్పులు ఏవైతే ఈరోజు హౌస్ మ్యాపింగ్ ముఖ్యంగా చెప్పాలి. హౌస్ మ్యాపింగ్ అనేది మనకు పూర్తి పై నుంచి గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం అనేది
దాని మీద కూడా గవర్నమెంట్కి మేము కూడా ఏదైనా సరే పైన కన్సర్న్ అధికారులకు కావచ్చు, లేకుంటే మినిస్టర్లకు కావచ్చు, లేఖల ద్వారా కానీ ప్రజలు మెంబర్ రైట్ రిప్రజెంటేషన్ ద్వారా కానీ దాంట్లో ఆ చిన్న మార్పులు తీసుకోగలిగితే చాలామంది సమస్యలు తీరుస్తాయి. ఇటువంటి గవర్నమెంట్ నుంచి జరగాల్సిన చిన్న చిన్నవి ఏవైతే మార్పులు ఉన్నాయో దాని గురించి ఆలోచన చేసుకుంటూ జరగాల్సిన సమస్యని పక్కన పెట్టినట్లయితే ప్రజలు కూడా ఇబ్బందులు మరిన్ని ఎక్కువ అయితే రోజు రోజుకి అనే ఆలోచనతో ఈరోజు మన చేతిలో ఉండి జరగలేని సమస్యలు ఏవైతే ఉన్నాయో దానిలో చెప్పుకుంటూ ఇంకా మా స్థాయి కాకుండా పై స్థాయిలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆ స్థాయికి తీసుకెళ్ళి ఆ మార్పుల ద్వారా ప్రజల్ని సమస్యల నుంచి దూరం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఖచ్చితంగా ఒక ఆశతోనే ఈరోజు పెట్టాం. ప్రజల సమస్యలు తీర్చగలుగుతామనే ఆశతోనే మొదలుపెట్టాము. ఖచ్చితంగా ప్రజలు ఏ ఆశతో మాకైతే అర్జీలు ఇస్తున్నారో ఖచ్చితంగా నెరవేర్చుకుంటామని చెప్పి కూడా నేను కోరుతున్నాను.